అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ ద గ్రాండ్ లాంచ్ ఆఫ్ అవర్ మూవీ టైటిల్ టీజర్ మెగా. సో యాజ్ అందరికీ థ్యాంక్ యూ చెప్పేశారు కానీ కల్వకుంట్ల వంశీధర్ గారు లేకుండా ఇది జరుగుండేది కాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఆల్ ద టైమ్ మాకు సపోర్ట్గా ఉండాలి, అదే కోరుకుంటున్నాను. అలానే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఒక మంచి మూవీ చేసుకోవాలి అనుకుంటే 2 to 3 years అలా పడుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పటికి ఐ థింక్ నేను చాలా నేర్చుకుంటున్నాను. అండ్ ఎస్, ఇది ఒక చిన్న ఐడియాగా మొదలైంది కానీ ఇప్పుడు ఒక పెద్ద స్కేల్గా మారిపోతుంది. అలానే ఒక మంచి ప్రాజెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఒక మంచి టెక్నీషియన్ ఉండాలి. అండ్ మన డిఓపి, ఆదిపురుష్ డిఓపి, ఆయన పేరు కార్తిక్ పలాని గారు. ఆయనకన్నా మంచి టెక్నీషియన్ ఐ థింక్ నాకు అంత మంచి అవకాశం వచ్చింది ఆయనతో పని చేసుకోవడానికి, మా మొత్తం టీంకి. సో థ్యాంక్ యూ కార్తిక్ గారు ఫర్ బీయింగ్ సో స్పోర్టివ్, సో క్రియేటివ్ అండ్ మీ అనుభవాన్ని మాతో షేర్ చేసుకోవడానికి. సో ఐ జస్ట్ థింక్ వీ వర్ బ్లెస్డ్ ఎనఫ్ టు హ్యావ్ అ వెరీ గుడ్ టెక్నికల్ టీమ్. ఇంకా ఒక ప్రొడక్షన్ని ఎంత మంచిగా, ఎంత సక్రమంగా, పూర్తిగా బాధ్యత నిర్వహించిన నాకు, మా ప్రొడక్షన్కి ఒకే ఒక మనిషి, ఆయన పేరు బుజ్జి గారు. బుజ్జి గారు ఎక్కడున్నారు? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ టూ. యాక్చువల్లీ చాలా రోజు అయింది నేను ఇలా మైక్లో అంటే మైక్ చేతిలో పట్టుకొని ఇలా మాట్లాడుకోవడము. బికాజ్ నిన్ననే ఐ థింక్ సో నేను శ్రీహాంత్తో మాట్లాడేటప్పుడు అదే చెప్పాను, దట్ నేను చాలా రోజు అయింది మాట్లాడుకొని ఇదంతా ఎలా మాట్లాడతాను రేపు అనేది. కానీ ఎలాగైనా వచ్చేసాను, మీరు మాటలు వింటున్నారు. బుజ్జి గారు చూడండి ఇప్పుడు వచ్చేసారు. బుజ్జి గారు రండి. ఇంట్లో తల్లి ఉంటే పిల్లలకి ఇప్పుడు ఏది ప్రాబ్లం రాదు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. నా ప్రొడక్షన్లో ఈయనున్నారు, మాకు ఇటువంటి పరంగా ప్రాబ్లం రాలేదు, ఇబ్బంది రాలేదు. ఎంత స్మూత్గా మొత్తం లొకేషన్ వర్క్ అయిపోయింది అనుకుంటే నేను ఆలోచించేదాన్ని, అసలు యాజ్ అ ప్రొడ్యూసర్ నేను అటు ఇటు చూడాలి. కానీ ఎస్, he made my job very easy and నా దృష్టిలో he's the hero who made the production so beautiful. ఇప్పుడు మీరు చూసింది అంతా కష్టం. 24 క్రాఫ్ట్స్ని ఒక బౌండ్లో పెట్టి దాన్ని అందరికీ ఎంత కరెక్ట్గా చూపించడం, 1 minute కూడా ఏది లేట్ అవ్వకుండా మనందరికీ ఫుడ్ నుంచి క్యారవాన్ అన్నీ సక్రమంగా జరిగిన అన్ని బాధ్యతలు బుజ్జి గారు చేశారు. ఆయన ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు షాయగా? థ్యాంక్ యూ. అలానే ఇంకోటి మనిషి ఉన్నారు. ఆయన ఆల్మోస్ట్ 5 years నుంచి నాకు తెలుసు, ప్రొడక్షన్గానే అసోసియేట్ అయి ఉన్నాము. కానీ మోర్ దెన్ పని కన్నా ఆయన ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు. ఈ చిన్న విషయం ఒకటి షేర్ చేస్తాను. ఈ లొకేషన్ ఇప్పుడు మీరంత పెద్ద కమాండ్ని చూస్తున్నారు, అది ఎండాకాలంలోనే అంత వర్షం వచ్చేటప్పటికి మొత్తం పడిపోయింది. ఆ పడిపోవడం వల్ల ఆల్మోస్ట్ 15 days డిలే అయింది ఆ షూట్. ఐ థింక్ సో ఆ క్రెడిట్ ఆయనకి ఇవ్వాలి, దట్ ఆయన దానికోసమే మళ్ళా పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆ లొకేషన్ని సెట్ చేసుకొని మొత్తానికి ఆ వర్క్ని ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో
ఐ థింక్ నేను రవి గారిని స్టేజ్కి పిలుస్తాను. రవి అన్న, ఆయన నాకు అరే నేను చిన్నదానండి. లేదు లేదు, ఆయన నిజంగా నేను వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్ అందరూ నా ఫ్యామిలీ లాగా అయిపోయారు. కానీ నిజంగా ఈయనతో నాకున్న అనుబంధం 5 years. 5 years, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అండ్ అందరూ నా కోసం కష్టపడేటప్పుడు దే హ్యావ్ గివెన్ దేర్ హార్డ్ 100%. అండ్ ఐ థింక్ ఈయన నిజంగా ఎన్ని మాటలు విన్న తర్వాత కూడా ఓకే మేడం, చేస్తాను మేడం, అన్నీ జరుగుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ దేర్. అలానే ఐఎమ్ నాట్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, బట్ ఐ థింక్ ఈరోజు నేను ఒక మాటకి నేను చెప్పాను ఇది చేయబోతున్నానని చెప్తే ఐ థింక్ మై ఫ్రెండ్ శ్రీహాన్ అండ్ ఐ థింక్ మెహబూబ్ చెప్తే ఎట్లా వచ్చేసారు. సో ఐ థింక్ ఇలాంటి ఫ్రెండ్స్ మీ లైఫ్లో ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీరు ఎప్పుడైనా సరే లైఫ్లో ముందుకు వెళ్ళిపోతారా, ఏమైనా అవసరం ఉందా లేదా అనేది టైం చూడకుండా వాళ్ళని ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్. అండ్ ఐ థింక్ సో ఐ షుడ్ ఇంట్రడ్యూస్ యూ గైజ్ మై హీరో హర్ష సాయి గారు. ఓ ఇంకా 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 వినపడట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఇప్పుడు కాదు తర్వాత. కానీ ఏంటి, ఐ వాంట్ in this whole 1 year of journey, నేను ఈయనలో చాలా మంచి క్వాలిటీస్ని అబ్జర్వ్ చేశాను. హీఈస్ వెరీ క్రియేటివ్, నాలెడ్జ్కి చాలా వాల్యూ ఇస్తారు, వెరీ డిసిప్లిన్డ్, చాలా తక్కువ మాట్లాడతారు. అలానే నిజంగా చాలా మందికి సహాయం చేయడం అనేది చిన్న విషయం ఏమి కాదు. దానికి అర్థం ఏమిటి, అవతలోడు మనసుని అర్థం చేసుకోవడం, అది ఆయనకి చాలా బాగా తెలుసు. అందుకని ఐ థింక్ హీ బికేమ్ యువర్ ఆల్ రియల్ హీరో. సో మీ రియల్ హీరోకి రియల్ హీరోగా లైక్ ఆన్ ద ఫిల్మ్ స్క్రీన్ ప్రెజెంట్ చేయడం అనేది శ్రీ పిక్చర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ. యా, yes or no? So I think we are all Ika. Oh, so I will not take much of anyone else's time, but this is what he is, and I think he will do justice. ఎలా అయినా ఆయన కంటెంట్తో ఇప్పుడు దాకా జస్టిస్ చేసుకుంటూ వచ్చారు, మీ అందరి మనసుని గెలిచారు. నాకు అనిపిస్తుంది ఈ కంటెంట్తో కూడా, ఈ మూవీతో కూడా మీ అందరి మనసుని ఆయన గెలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ శ్రీ పిక్చర్స్, మై ఫ్రెండ్స్, మై వెల్ విషర్స్, అంజలి పవన్ గారు. ఐ థింక్ ఐ షుడ్ గివ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మనీష్ గారు ఆల్సో, కమల్ గారు, ఆల్వేస్ లవ్ యూ. అండ్ none దెన్ మై అంజీ మాస్టర్ గారు, ప్లీజ్ మీరు లేకపోతే మా హీరో అట్లానే ఉల్టా ఉండిపోయేవారు, కానీ ఆయన మళ్ళా సీదా అయిపోయి కిందకు వచ్చేసారు. అంత క్షేమంగా బాగానే ఉంది. సో ఐ థింక్ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు హర్ష నౌ. సో ఎస్, హీ ఈజ్ యువర్ హీరో హర్ష సాయి గారు. అందరికీ వెల్కమ్. చాలా దూరం నుంచి నా మీద ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హోల్ హార్టెడ్గా థ్యాంక్స్ అండ్ వెల్కమ్. సరే, నేను మీకు ఒకటి చెప్తా. నేను హోటల్ నుంచి ఇక్కడికి స్టార్ట్ అవుతున్నప్పుడు ఒక ఆయన నన్ను కలిశారు. హర్ష గారు, మీరు మూవీ ఏదో తీస్తున్నారంట కదా, టీజర్ లాంచ్ ఈరోజే అంట కదా, నాకు ఒకసారి అందరికన్నా ముందు చూపించగలరా అని అడిగారు. సరేనే అండి, దానికే ఉంది, చూపించడమే కదా, మనల్ని ఎలాగో అభిమానించేవాళ్ళు, దానిలో ఏముందని చూడండి అని పెట్టా.
ఎలా ఉంది అని అడిగా. చాలా బాగుందండి, కాకపోతే నాకు ఒక క్వశ్చన్ ఉంది అని అడిగారు. ఏంటి ఆ క్వశ్చన్ అని అడిగా. అసలు సినిమా ఎందుకు అని అడిగారు. సరే, ఆ క్వశ్చన్ మీకే కాదు చాలా మందికి ఉంటుంది, డైరెక్ట్గా అక్కడే చెప్తా అనేసి స్ట్రైట్గా హాస్పిటల్లో కొంచెం బాగోపోతే చేసుకుని ఇక్కడికే వచ్చా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా సరదాగా. ఆ? మీరు చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి గుర్తుపెట్టుకోవాలి అని చదివిన లెసన్స్ ఎన్నో ఉన్నాయి, అవునా? స్కూల్లో, కాలేజ్లో, అన్నిటిలో. అవి మీకు ఇప్పుడు ఎంతవరకు గుర్తున్నాయి? ఏం గుర్తుండవు కదా. కానీ ఒక్కటి చెప్పనా, మీకు అప్పుడే ఊహ తెలిసినప్పుడు దాహం వేస్తుందని ఆ నీళ్ళు కోసం ఒక కుండలో కాకి రాళ్ళేసి పైకి నీళ్ళు వచ్చాయి, తాగింది అన్న కథ గుర్తుంటారు. ప్లస్ మీరు చిన్నప్పుడు చూసిన సినిమాలు గుర్తున్నాయా లేదా? బేసిక్గా మనుషుల మైండ్లు ఏంటంటే కథలు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డాయి, ఇంకా ఏది కాదు. మరి కథ చెప్పడంలో ప్రెసెంట్ ది మోస్ట్ పెద్ద మీడియం సినిమా. సో అందుకనే మాట మనం సినిమా చేయడం, కొన్ని కమ్యూనికేట్ చేయడానికి, ఇంకా ఆడియన్స్కి చాలా ఇంటరాక్ట్ అవ్వడానికే ఈ సినిమా అన్న మీడియంని మనం వాడుకుంటున్నాం. సో బేసిక్గా ఇదంతా ఒక 1 year బ్యాక్ స్టార్ట్ అయింది. 1 year బ్యాక్ స్టార్ట్ అయినప్పుడు నేను అనుకున్నా, ఇలా మీరు సినిమా చేస్తే బాగుంటుంది అన్నట్టు వచ్చినప్పుడు జస్ట్ నేను పాయింట్స్ అన్ని వే చేసుకున్నా. ఏంటి, ఎలాగా, అసలు ఇది చేయడం వల్ల ఏవేవి అడ్వాంటేజెస్ ఉంటాయి ఏంటి. ఒకరు అన్నారు, సినిమాలు సక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే బోల్డ్ అంత డబ్బులు వస్తాయి అన్నారు. నిజమే కదా, మనం ఎక్కువ ఇవ్వాలంటే మనకు ఎక్కువ డబ్బులు కావాలి, లేకపోతే ఎలా అవుతుంది. రెండోది, ఇందాక మీకు చెప్పిన పాయింట్, మంచి స్టోరీస్ని, ఫిలాసఫీస్ని, ఐడియాలజీస్ని ఆడియన్స్కి కమ్యూనికేట్ చేయడానికి సినిమా అన్నది ఒక మంచి మీడియం అవుతుంది అనేసి రెండో పాయింట్ వచ్చింది. మూడోది ఏంటంటే, చాలామంది టాలెంటెడ్ అండ్ యంగ్ యాంటిసిపేషన్ ఉన్న వాళ్ళకి స్పేస్ని కలిగించే లక్ మనకు వస్తుంది. ఇది చారిటీ కాదు, ఆ స్పేస్ని ఎవరికి ఇవ్వరు, వాళ్ళ టాలెంట్ని చూసే ఇస్తారు. కాకపోతే ఆ ఆపర్చునిటీ మనకు కూడా ఉంటుంది, ఒక డైరెక్షన్లో అవనివ్వండి, ఈ విషయంలో. సో ఇలా అన్ని ఇది చేసుకొని అప్పుడు డిసైడ్ అయ్యి చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకొని స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఎలా అనిపించింది టైటిల్ టీజర్? మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఏంటి, సో అలాగా అంతా స్టార్ట్ అయింది. చూద్దాం మనం ఎంత దూరం వెళ్తామో. ఒకటి మాత్రం పక్కాగా అక్కడికి వెళ్తాం ఎవరు. అయితే సో అలా ఇదంతా స్టార్ట్ అయింది. అండ్ దీనికి పనిచేసిన వాళ్ళ గురించి వస్తే, కెమెరామ్యాన్, ఆదిపురుష్ కెమెరామ్యాన్ కార్తీక్ పాలని గారు అవనివ్వండి, వెరీ బ్యూటిఫుల్ టేకింగ్. చాలా సేపు డిస్కస్ చేసి ఫ్రేమ్స్ ఏంటి, ఇదేంటి, అదేంటి అని మొత్తం చూసుకున్న తర్వాత ఒక కన్క్లూషన్కి వచ్చి చేయడం జరిగింది. వెరీ వండర్ఫుల్ టేకింగ్. నెక్స్ట్ ఫైట్ మాస్టర్ అంజీ గారు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఆయన ఎంత బాగా చేశారంటే ఎక్సెప్షనల్ మొత్తం.
నేను ఫస్ట్ డే ఏం డిస్కస్ చేశానో అది కరెక్ట్గా లైవ్కి తేయడానికి ఎంతమంది స్టంట్ మ్యాన్స్ కావాలి, ఎంతమంది ఎక్స్ట్రా ఫైటర్స్ కావాలి, ఇదంతా పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు. అలాగే ప్రొడక్షన్ గురించి కూడా చెప్పాల్సింది ఏమీ లేదు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీని ప్రజెంట్ చేశారు, అందులో డౌట్ లేదు. నెక్స్ట్ గంగాధర్ గారు అవనివ్వండి, బుజ్జి గారు అవనివ్వండి, అంజలి పవన్ గారు అవనివ్వండి, నెక్స్ట్ మా డాక్టర్ కమల్ గారు అవనివ్వండి, ఎవ్రీ వన్ డిడ్ వెరీ ఫెంటాస్టిక్ జాబ్. సో అది చూడండి, ఇంకా చూడాలి, ఇప్పుడెప్పుడే చెప్పలేము, అంటే ఇది చూడాలి. ఈజ్ ఓకే, సో మీరు హ్యాపీ కదా ఫైనల్గా? సో అందరూ హ్యాపీ కదా అయితే? వస్తా. ఓకే, థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఆశ